రీయూజ్డ్ కంటెంట్ అనే పేరు వినగానే మనం గజగజ వణికిపోతూ ఉంటాం. అలాంటి రీయూజ్డ్ కంటెంట్ అనేది మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక మన పరిస్థితి అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలామంది కూడా యూట్యూబ్లో మనీని ఎర్న్ చేయడం కోసం కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. ఎంతో కష్టపడి 1K సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనే వీళ్ళు కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం అంటే మోనిటైజేషన్ కోసం వీళ్ళైతే అప్లై కూడా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ వాళ్ళైతే ఒకసారిగా వీళ్ళకు షాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ షాక్ దేని గురించి అంటే యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఎబుల్ టు ఎర్న్ అని చెప్పేసి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మనకు వాళ్ళైతే ఒక మెయిల్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ రూపంలో. ఫ్రెండ్స్, ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా ఆల్రెడీ మోనిటైజేషన్ ఆన్ అయిపోతుంది. సో వీళ్ళు ఎవ్రీ మంత్ కూడా పేమెంట్ తీసుకుంటూ ఉంటారు, వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళకు కూడా యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఎబిలిటీ టు ఎర్న్ అని చెప్పేసి మనకు ఇలా రావడం జరుగుతుంది అనమాట. మీరు భయపడాల్సిన పని లేదు, మీ యొక్క మోనిటైజేషన్ మీరైతే తిరిగి రప్పించుకోవచ్చు. సో అది ఎలా అంటే సింపుల్ ప్రాసెసింగ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఎబిలిటీ టు ఎర్న్ అని చెప్పేసి మనకు ఇక్కడైతే చూపిస్తూ ఉంటారు మన వైటీ స్టూడియోలో. సో మీరు ఎర్న్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు వాట్ హ్యాపెండ్ అని చెప్పిస్తారు, అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి. ఇక్కడ మనకు రీయూజ్డ్ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డూ డోంట్స్ అని చెప్పేసి మనకు 2 చూపిస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి ఇవన్నీ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో మనకు కాస్త లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే పిన్ టు పిన్ చెప్పాలంటే సో మనకు లేట్ అయితే అవుతుంది అనమాట. సో మనకు దీనికి అసలు మనకు రీయూజ్డ్ కంటెంట్ రావడం గల అసలు కారణం ఏంటంటే, ఎగ్జాంపుల్కి మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేస్తున్నారు. సో మీరు కనుక వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టినా, లేకపోతే వేరే వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టినా, సో అంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు దాంట్లో పెట్టేస్తారు. సో వాటికి ఎటువంటి వాయిస్ ఎవరు డైరెక్ట్ కంటెంట్ పెట్టడం వల్ల మీకు ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో అది దీనికి కారణం, దానివల్ల మనకు రీయూజ్డ్ కంటెంట్ రావడం జరుగుతుంది. అదే కనుక మీరు వేరే వాళ్ళ వీడియో తీసుకొని దానికి వాయిస్ ఇచ్చారనుకోండి, సో మీకు ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ రాదు. సో అదనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని చెప్పేసి మనకు 2 ఆప్షన్లు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఆప్షన్ 1లో ఇక్కడ మనకు స్టార్ట్ ఏ అపీల్ అంటారు. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు ఇస్తారు. సో ఇక్కడ మనకు డౌన్లో వీడియో URL అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక వీడియోని మనం షూట్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఆ వీడియోలో కొన్ని మ్యాటర్ గురించి చెప్పాల్సి అయితే ఉంటుంది. సో మొత్తం షూట్ చేసి ఆ వీడియోని మనం అన్లిస్ట్లో అప్లోడ్ చేసి ఇక్కడ మనమైతే లింక్ అయితే ఇచ్చి ఇక్కడ మనం సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. మనం సబ్మిట్ మీద ట్యాప్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. మనకు ఒక 2-3 రోజులు మనకు ఏం చేస్తారంటే వీళ్ళు మనకు రివ్యూ అయితే తీసుకుంటారు. సో మాన్యువల్ రివ్యూ చేస్తారన్నమాట. మనం మాన్యువల్ రివ్యూ చేసిన తర్వాత అంతా ఓకే, అంతా పక్కాగా ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మోనిటైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మనం టోటల్గా అన్ని వీడియోలు కనుక వేరే వాళ్ళు యూజ్ చేసామంటే మాత్రం మనకు మోనిటైజేషన్ ఇవ్వరనమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఉంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ దేని గురించి అంటే, సో మనం వీడియో చేసే ముందుగా సో మనం ఏం చేయాలంటే, అంటే ఫస్ట్ ఆప్షన్ మనం అపీల్ చేసే ముందుగా మనం ఏం చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో కూడా మనం అయితే డిలీట్ చేయకూడదు అని చెప్పేసి మనకు వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఓకే చెప్పారు, సో వాళ్ళు చెప్పారు ఓకే, కానీ దాన్ని నేనైతే ఫాలో అవ్వలేదు. సో మన యూట్యూబ్ ఛానల్ చాలామంది అంటే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అంటే కేవలం మనకు యూట్యూబ్ గురించి చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, తర్వాత మనకు మీరు మోనిటైజేషన్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి, మోనిటైజేషన్ ఎలా అప్లై చేయాలి, థంబ్నెయిల్స్ అనేవి ఎలా చేయాలి, పిక్సెల్లో చేయాలా, పిక్సెల్ ల్యాబ్లో చేయాలా, లేకపోతే కంప్యూటర్లో చేయాలని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు స్టార్ట్ అపీల్ చేసేటప్పుడు మాత్రం మీకు ఛానల్లో సో మీరు వీడియోస్ అని డిలీట్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ మనం చెప్తున్నారు, సో దీని బేసిస్గా వాళ్ళు చెప్తున్నారు, సో మీరు వీడియోస్ డిలీట్ చేయకూడదు, సో మనం డిలీట్ చేస్తే మాత్రం మనకు కుదరదని చెప్తూ ఉన్నారు అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క రూల్స్ నేను బ్రేక్ చేశాను. సో ఎందుకంటే ఎప్పుడైతే మాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో అప్పుడు నేను భయపడి సో నేను వేరే ప్లాట్ఫామ్ నుంచి ఒక 2-3 స్క్రీన్ రికార్డ్ చేసినవి తీసుకొచ్చి నేను దీంట్లో అప్లోడ్ చేశాను. వేరే ప్లాట్ఫామ్ అంటే మన వే2 న్యూస్ నుంచి, మన యూట్యూబ్ నుంచి కొన్ని తీసుకొచ్చి ఛానల్ అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన తర్వాత ఓహో దీనికి వచ్చిందామని చెప్పి భయం వేసి నేను ఏం చేశానంటే ఆ వీడియోస్ని డిలీట్ చేసి స్టార్ట్ అపీల్ మీద ట్యాప్ చేసి సో నేను ఒక వీడియో చేసి URL ఇచ్చేసాను. వితిన్ 2 డేస్లోనే నాకు మోనిటైజేషన్ ఆన్ అయిపోయింది. ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ కంగ్రాట్స్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి నాకు ఇలా అయితే రావడం జరిగిందనమాట వితిన్ 2 డేస్లోనే. సో నాకే నమ్మశక్యంగా లేదు. సో ఎందుకంటే వీడియోస్ డిలీట్ చేయకుండా చెప్పారు, కానీ నేను ఒక 4-5 వీడియోలు డిలీట్ చేశాను. మరి వాళ్ళు సో మాన్యువల్ రివ్యూ చేశారు, వాళ్ళకన్నీ తెలిసిపోతుంది కదా వీడియో డిలీట్ చేశారు ఏంటని చెప్పేసి. సో మనకేంటే వీడియోస్ డిలీట్ చేసేసరికి మనకు రీయూజ్డ్ కంటెంట్ సంబంధించి మనకు మోనిటైజేషన్ ఆన్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక ఫస్ట్ స్టెప్ కనుక మీకు కంప్లీట్ అవ్వకపోతే మాత్రం మీరు సెకండ్ స్టెప్కి అయితే మీరు రావచ్చు. ఇక్కడ మన సెకండ్ స్టెప్లో ఏం చెప్తానంటే ఎడిట్ యువర్ ఛానల్ అండ్ రీఅప్లై, అంటే మీకు ఛానల్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అంటే మీరు
అయితే వేరే వాళ్ళ వీడియో కాపీ కొట్టారో వాటన్నిటిని మీరు కూడా డిలీట్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా వీడియోస్ కాపీ కొట్టారంటే మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఏం లేదు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, మీరు డెస్క్టాప్ సైట్లో సో మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీకు డౌన్లో కాపీ రైట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఎవరైనా వీడియో కాపీ కొడితే సో దానికి సంబంధించింది అనమాట. అలా మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మీరు ఏదైనా మీకు ఓకే అనుకుంటే, అంటే ఏదైనా మీరు కాపీ కొట్టాం అయ్యి అనుకుంటే మీరు ఆ వీడియోస్ని డిలీట్ చేసి సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మళ్ళీ రీఅప్లైకి అయితే అప్లై చేయొచ్చు. సో కంపల్సరీగా అప్పుడు మీకు మోటివేషన్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నేను ఏదైతే వీడియో చేశానో ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే మాత్రం మీరైతే నాకు వాట్సాప్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి. సో తప్పకుండా నేను మీకైతే ఆ వీడియో ఫార్వర్డ్ చేశాను. ఆ వీడియో ఫార్మాట్లో మీరు కనుక వీడియో చేసి పెడితే మాత్రం కంపల్సరీగా మీకు మోనిటైజేషన్ అనేది ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో వీడియో అంటే చాలామంది పెట్టారు, నేను 2-3 వీడియోలు చూశాను, కానీ ఏదో ఫేస్ అలా పెట్టేసి అంటున్నారు, ఏదో అంటున్నారు. అలా కాదండి. సో అన్నీ చూపించాలి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్లీగా మాట్లాడాలి. సో పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు మోనిటైజేషన్ ఆన్ అవుతుంది. తర్వాత వాళ్ళు మనల్ని నమ్ముతారు అనమాట, ఇది మన నిజమైన కంటెంట్ అని చెప్పేసి. ఒకవేళ మీరు కాపీ కొట్టినా సరే మీరు పర్ఫెక్ట్గా వీడియో చేసి పెడితే ఓకే వీళ్ళు జెన్యున్గా ఉన్నారని చెప్పేసి మనకు మోనిటైజేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది మనకు, మీరైతే వాట్సాప్ చేయండి, నేను మీకైతే ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో నేను కేవలం ఏంటంటే ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. బేసిక్గా అసలు ఈ కంటెంట్ కాదు, మనది వేరే కంటెంట్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.